హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి పండు వ్లాగ్స్. తమ్నైల్ చూసే ఉంటారు కదా. నేనైతే ఈ మధ్యలో అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇది కొండాపూర్లో ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని అర్ధనారీశ్వర ఆలయం అయితే ఇక్కడ ఉంది. ఈ ఆలయంలో ఒక్కసారి అడుగుపెట్టినా మన జీవితంలోని అష్టకష్టాలన్నీ దూరం అయిపోతాయి. ఈ ఆలయంలో మొదట అడుగు పెట్టగానే వేప చెట్టు కింద ఉన్న పెద్దమ్మ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తం 3 ఉపాలయాలు ఉన్నాయి. మొదట ఆలయంలో శివపార్వతుల అద్భుతమైన రూపం అర్ధనారీశ్వరులు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ఆయన సగం ఆమె సగం అనే ఉద్దేశంతో విగ్రహాన్ని అయితే కొలువై ఉంచారు. ఇక్కడ మనం మొదటగా నందిని దర్శనం చేసుకోవాలి. నంది చెవిలో మన కోరికనైతే చెప్పుకోవాలి. ఇక్కడ ఆలయంలో శ్రీచక్రం కింద ఒక 5 నిమిషాలైనా మనం ధ్యానం చేయాలి. ఇక్కడ మనం ధ్యానం చేసి మన కోరికనైతే చెప్పుకోవాలి. ఈ శ్రీచక్రం కింద మనం ధ్యానం చేసినచో మన బాడీలో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ప్రతి గోపురం పైన అమ్మవారి అయ్యవారి స్వరూపాలు అయితే ప్రతిష్ఠించారు. మనం ఈ ఆలయంలో అడుగుపెట్టిన తర్వాత 3 ఉపాలయాలకు కలిపి 9 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకనగా ఈ 9 ప్రదక్షిణాలు 9 శక్తులకు అతీతంగా ఉంటాయి. ఈ 9 ప్రదక్షిణాలు చేసి మన కోరికనైతే చెప్పుకోవాలి. మనం ఎన్ని బాధలతో ఉన్నా ఈ ఆలయంలో అడుగుపెట్టిన తర్వాత మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయి. ఈ ఆలయంలో అడుగుపెట్టిన తర్వాత మన కోరికలన్నీ నెరవేరుతున్నాయి అనేసి భక్తుల ప్రగాఢ నమ్మకము. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో 9 అవతారాలు అయితే ప్రతిష్ఠించారు. సిద్ధిదాత్రి, మహాగౌరి, కాలరాత్రి, కాత్యాయని, కూష్మాండ, స్కందమాత, చంద్రఘంట, బ్రహ్మచారిణి, శైలపుత్రి ఇలా 9 అవతారాలలో అమ్మవారు కొలువై ఉంటుంది. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని చిన్నమ్మగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని నిర్మించిన వారికి అమ్మవారు కలలో కనిపించి ఈ ఆలయాన్ని అయితే ప్రతిష్ఠించమని చెప్పారంట. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.